డీఎంకే నేత తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై కొత్త కేసులు నమోదు చేయొద్దని కోర్టు ఆదేశాలిచ్చింది. తమిళనాడు డిప్యూటీ సీఎం డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్కు సుప్రీంకోర్టు కీలక ఊరట ఇచ్చింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆయనపై నమోదైన కేసుల విషయంలో సుప్రీంకోర్టు కొత్త కేసులు నమోదు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే నమోదైన కేసుల విచారణపై సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఉదయనిధి స్టాలిన్పై పలు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దీనిపై స్పందించిన ఆయన ఇన్ని రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడం అనుచితమని, వీటిని ఒక్కచోట ఏకీకృతం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మశాసనం ఈ అంశాన్ని విచారించింది. విచారణ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ తరపున న్యాయవాదులు మాట్లాడుతూ ఈ కేసులు రాజకీయ ప్రేరితమైనవని, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో నమోదు చేసినవని కోర్టుకు వివరించారు. ఈ వ్యాఖ్యలను వక్రీకరించి కేసులు పెట్టడం వల్ల ఆయనకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. దీంతో కోర్టు కొత్తగా కేసులు నమోదు చేయొద్దని తాత్కాలికంగా ఆదేశించింది. 2023లో చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిది, దాన్ని నిర్మూలించాలి అంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా భారీ దుమారం రేపాయి. హిందూ సంఘాలు సహా పలు రాజకీయ పార్టీలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టాయి. అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చినా ఉదయనిధి తన వైఖరిని మార్చలేదు. తాను చెప్పింది నిజమేనని, ఈ విషయంలో క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టంగా తెలిపారు. దీంతో ఆయనపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయి.